హలో ఎవ్రీవన్. మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చినాయి కదా. సో వన్ డే ట్రిప్ అని చెప్పి అట్లా వెళ్ళాము. కర్ణాటక నుంచి అంటే బెంగళూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 9 o'clockకి రిజర్వ్ చేసుకున్నాం అనమాట. ముందుగానే మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ నైట్కి రిటర్న్ వచ్చేయచ్చు అన్నట్టుగా అట్లా వెళ్ళాము. బస్ టికెట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి 1000లో వెళ్ళి వచ్చేసేయచ్చు. మనకు అంత తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ట్రిప్ అనేది. ఇంకా లోపల ఏదైనా టికెట్స్, ఏదైనా ఫుడ్ అలాంటి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవి ఎక్స్ట్రా అనమాట. ఓన్లీ మనకు ఛార్జెస్ 800, 850లో అయిపోతాయి. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యాము. అంటే మాకు ఇంటి దగ్గర నుంచి దగ్గరలో ఉన్న స్టాప్కి 9:15కి వస్తుంది బస్సు. సో 9:15కి బస్సు ఎక్కితే 1:30కి రీచ్ అయ్యాము అరుణాచలం. ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ చేద్దామని చెప్పి అట్లా స్టార్ట్ చేసాం అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత అసలు అరుణాచలంలో ఎండ అయితే ఉంది. ఏప్రిల్, మే నెలలో మాత్రం చాలా వేడిగా ఉంటుంది. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు నైట్ టైం ప్లాన్ చేసుకుని వెళ్ళండి. నైట్ టైం అయితేనే ఈ సమ్మర్ టైంలో గిరి ప్రదక్షిణ అనేది వీలవుతుంది నడవడానికి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. చూసారుగా ఎంత చెమటలు పడితే అట్లా ఉన్నాను. నేనేంటంటే ఎప్పటి నుంచో ఒక 1.5 year నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే మనకు అక్కడి నుంచి పర్మిషన్ అనేది రావాలి. ఎక్కడంటే అరుణాచలంలో నుంచి మనకు స్వామివారి పర్మిషన్ ఉంటేనే మనం అరుణాచలం అనేది వెళ్ళగలుగుతాము. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అరుణాచలం వెళ్ళకముందు ఒకలా ఉంటుంది, అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒకలా ఉండిద్ది. నేనైతే చాలా వీడియోస్ ఇలాంటివి చూసి బాగా మోటివేట్ అయ్యాను అనమాట. అంటే నాకు అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే చాలా మార్పులు జరిగాయి. నాకు జాబ్ పరంగా కానీ, ఫ్యామిలీ కానీ, ఫైనాన్షియల్గా కానీ చాలా రకాలుగా చేంజెస్ అయితే అయ్యాయి. ఒక 2 years నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వెళ్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఫైనల్గా ఇప్పుడైతే వెళ్ళగలిగాము. ఇట్లా ఆఫ్టర్నూను గిరి ప్రదక్షిణ చేద్దామని వచ్చాం, కానీ ఎండకి గిరి ప్రదక్షిణ చేయడానికి అవ్వలేదు. సో అందుకని మేము ఏం చేసామంటే ముందుగానే దర్శనం చేసేసుకుని ఇంకా టైం ఉంటుంది కదా, ఈ లోపు ఆటోలో వెళ్ళొచ్చులే అన్నట్టుగా షేర్ ఆటో తీసుకుని అట్లా స్టార్ట్ అయ్యాము. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇట్లా మ్యాప్స్ ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటాయి అన్నమాట. ప్రతి లింగంకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఫస్ట్ ఏ లింగం వస్తుంది, ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మీరు ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఇట్లా ప్రతిదీ కూడా ఉంటాయి. ఒక్కో లింగం ఏంటంటే మనకి టెంపుల్కి 500 meters కూడా ఉండదు అనమాట. ఒక 300 metersలోనే ఫస్ట్ లింగం అనేది వస్తుంది. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్కి రావాలి. అంటే మెయిన్ ప్రధాన ద్వారం నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఇంతకుముందు నేను కొబ్బరికాయ కొట్టాను చూసారు కదా, అక్కడి నుంచి అట్లా స్టార్ట్ చేయాలి. లేదా ఇంకా కొంతమంది ఏంటంటే వినాయక స్వామివారు ఉంటారు, అంటే టెంపుల్కి రైట్ సైడు మెయిన్ ద్వారం ఉంటుంది కదా, అక్కడి నుంచి రైట్ సైడు వినాయక స్వామి ఉంటారు. అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అక్కడ కొబ్బరికాయ కొట్టు కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే కాళ్ళకు అనేది చెప్పులు ఉండకూడదు. ఈ ఎండకి భయపడి నేను కాళ్ళతో వెళ్ళలేదన్నమాట. చెప్పులు వేసుకుని అసలు సాక్స్ అనేది కూడా వేసుకోకూడదు. ఇంకా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు, పిల్లలు వేసుకోవచ్చు, కానీ సాక్స్ కూడా వేసుకోకూడదు. ఇంకా నేను అంత సాహసం చేయలేదన్నమాట. నాకు అంత బాగుండి మళ్ళీ అన్నీ అనుకూలిస్తే మళ్ళీ నా పని అనుకున్నది అయిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు ఎట్లయినా నడుస్తాను. కానీ మీరు ఏప్రిల్, మే నెలలో ప్లాన్ చేసుకున్న వాళ్ళు నైట్ టైం అయితే గిరి ప్రదక్షిణ అనేది బాగుంటుంది. మేము ఏంటంటే వన్ డే అన్నట్టుగా వచ్చాం కదా, నైట్ గిరి ప్రదక్షిణ చేస్తే మాకు బస్కి లేట్ అయిపోతుంది అని చెప్పి అట్లా వచ్చాము. కానీ ఈవినింగ్ అయిన కొందికి నడిచేవాళ్ళు పెరిగారనమాట. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఎండకి ఎవరు తిరగట్లేదు. అంటే పొద్దున పూట స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే నిదానంగా తిరుగుతూ అట్లా వచ్చి ఉంటారు, కానీ అస్సలు కనిపించలేదు. 6 తర్వాత చూస్తే అసలు నిదానంగా వస్తూనే ఉన్నారు. మేము 7:30కి ఎప్పుడు షేర్ ఆటో తీసుకుని స్టార్ట్ అయ్యాము. అసలు 7:30 తర్వాత నుంచి అయితే చాలా రష్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మనకి కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం వస్తుంది కదా, ఆ మోక్ష ద్వారం దగ్గర అయితే అసలు ఎంత రష్ ఉందో. మేము వెళ్ళాము, మాది అయ్యేలోపు చాలామంది వచ్చేసారు. లాస్ట్ టైం అయితే మేము మోక్ష ద్వారం దగ్గర వీడియోస్ తీసుకున్నాం, ఎందుకంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫోన్లు పట్టుకోవడానికి. ఇంక ఇప్పుడు ఏంటంటే మేమిద్దరం ఇంకా అవన్నీ తీసుకుంటూ కూర్చుంటే టైం అంతా అయిపోతుంది అని చెప్పి ఈసారి అయితే ఫోటోలు అనేది తీయలేదు. నేను జస్ట్ ఇట్లా మామూలుగా తీసాను అనమాట. ఇంత దూరం వచ్చి కూడా మోక్ష ద్వారం దగ్గర వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి మోక్ష ద్వారం వెళ్ళాను. మోక్ష ద్వారం ఎప్పుడు వస్తుంది అంటే ఆఖరు ఇంకా ఒకే ఒక లింగం ఉంది అనగా మోక్ష ద్వారం అనేది వస్తుంది. అది మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వెళ్ళండి. చాలామంది ఆ మోక్ష ద్వారం ద్వారా బయటకు రావడానికే వస్తారనమాట.
అంటే అంత బాగుంటుంది. మనకు ఆల్మోస్ట్ మోక్షద్వారం దగ్గరికి వచ్చేసరికి కాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. కానీ ఆ మోక్షద్వారం నుంచి లోపల నుంచి బయటికి రాగానే నొప్పులన్నీ పోతాయి అంటారు. ఇంకా మాకంతా అయిపోయింది. ఆటోలోనే కదా, అసలు కాళ్ళ నొప్పులు అనేది లేదు, జర్నీ చేసినట్టే లేదు. ఇంకేం చేస్తాం, ఎండని చెప్పి వెళ్ళలేదు. సో లేదా గిరి ప్రదక్షిణ చేసినట్టయితే బాగుండేది. ఇంకేం చేస్తాం, ఎండకు భయపడి చేయలేదనమాట. ఇంకా బయటకు అంతా అయిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి మళ్ళీ కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ కొట్టాలి, లేదా దీపం వెలిగించి అప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలి. నేనైతే ముందేనే స్వామి దర్శనం చేసేసుకున్నాను అన్నాను కదా. 3:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 1 o'clock తర్వాత ఒక 1.5 hour పాటు క్లోజ్ చేస్తారు. 4 తర్వాత ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ ఇంకొక హారతి ఇస్తారనమాట స్వామివారికి. కాబట్టి అక్కడ లోకల్గా ఉండే తమిళ వాళ్ళు కానీ, అంతకుముందే వచ్చిన మన తెలుగు వాళ్ళు, ఇంకా వేరే ఊర్ల నుంచి వస్తారు కదా, అందరూ ఇంక ఈవినింగ్ స్వామివారిని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం చూడాలి అన్నట్టుగా చాలా రష్ వచ్చేసారు. ఇంక మేము ఏంటంటే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంకా టైం పడుతుందేమో, మళ్ళీ నుంచోలేమేమో అన్నట్టుగా మేము 50 రూపీస్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి 50 రూపీస్ అనమాట టికెట్. 50 రూపీస్ అయితే చాలా త్వరగా అయిపోతుంది దర్శనం. మధ్యలో ఇక్కడ ఏంటంటే వీడియో తీసుకున్న వాళ్ళు కావాల్సినంతసేపు వీడియో తీసుకోవచ్చు అనమాట. ఎవరు కూడా రెస్ట్రిక్ట్ చేయరు. ఓన్లీ టెంపుల్ లోపల మాత్రం ఎవరైనా చూస్తే ఊరుకోరు, కానీ చూడకపోతే అందరూ అసలు స్వామివారిని కూడా తీసేస్తున్నారు. మూల విరాట్ని అసలు తీయకూడదు, కానీ దొంగచాటుగా కూడా తీసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే మహానంది అంటే పెద్ద నందీశ్వరులు ఉంటారు. చాలా బాగుంటుంది, అసలు మనవంకే చూస్తున్నారేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. చాలా హైట్లో చాలా పెద్ద నంది. మనం నందీశ్వరుడి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే పాతాళంలో ఉంటుందన్నమాట ఒక శివలింగం. ఇది కూడా కొంచెం కిందకి చాలా పాతగా ఉంటుంది. అంటే చాలామంది అబ్జర్వ్ చేయరనమాట ఇక్కడ ఉంది అన్నట్టుగా. ఏంటంటే తెలిసిన వాళ్ళకైతే 1-2 సార్లు వచ్చిన వాళ్ళకి తెలిసిపోతుంది. అంతకుముందు అయితే మధ్యలో కొన్ని రోజులు ఎలో చేయలేదు అన్నట్టుగా అన్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ కదా ఓపెన్ చేశారు. రష్ ఉన్నప్పుడైతే క్లోజ్. అట్లా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. స్వామిని దర్శించుకోగానే ఫస్ట్ స్వామివారిని దర్శించుకుంటాము. స్వామివారి నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇంకా అమ్మవారు కనిపిస్తారు. అన్నామలైన స్వామి, ఇంకా ఉన్నామలైన అమ్మవారు అంటారన్నమాట. ఈ విధంగా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ 10:30కి బస్సు అని చెప్పాను కదా. నైట్ 10:30కి బస్సు ఎక్కితే మేము 10:30 కదిలి 11 o'clock బస్సు ఎక్కితే 4 o'clockకి రీచ్ అయ్యాం అనమాట. ఇంకా 5:30 కల్లా ఎర్లీ మార్నింగ్ బెంగళూరు రీచ్ అయిపోయాము. ఈ విధంగా మేము చాలా తక్కువ బడ్జెట్లోనే 1 day ట్రిప్ అనేది కంప్లీట్ చేసాము. బెంగళూరు నుంచి చాలా దగ్గర. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి.